జాను పేరు పోతుంటే ఊరికే కూర్చోమంటావా? అంతేకాకుండా ఇది మన కంపెనీకి ఫ్యామిలీకి పెద్ద ప్రెస్టీజ్ ఇష్యూరా. బంగారి అంటే తను ఏం చేసినా అది జాను కోసమే చేస్తుంది. మరి నేను తన్ని కాపాడితే జానుని కాపాడినట్టే కదా? తప్పే లేదు. నీ స్థానంలో ఎవరున్నా సరే అలాగే చేస్తా. కానీ నువ్వెందుకు చేయలేవనేదే నా డౌటు. ఏంట్రా అలా అంటావు? అరే ఒకటి చెప్పురా, నీకు బంగారు ఓడిపోవాలి, తను అవమానపడాలి, తన ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి, అదే కదా నీకు కావాలి? అవును. మరి అలాంటి సందర్భం నీకు లాలీపాప్లా వస్తే మరి నువ్వు దాన్ని యూజ్ చేసుకుని ఉండాలి కదరా. పైగా తనని ఇంకా ఇరికించి ఉండాలి కదా. అది కాక తనకు పెద్ద పిల్లలా నిలబడి నువ్వు తనకి ఎంతగానో సపోర్ట్ చేశావు. ఇలా చూడు, నిజం చెప్పాలంటే బంగారుని నువ్వే గెలిపించావు. లేదంటే బంగారు పని అక్కడే ముగిసిపోయేది. తన కోసం మీ మామతో గొడవ పెట్టుకున్నావు, మామ మీద చెయ్యేసుకుంటాను కూడా డైలాగ్ కొట్టావు. ఎందుకని అలా చేశావు? ఇలా చూడు, నాకు నీ క్యారెక్టర్ని చూసావు, చాలా మారిపోయింది అనిపిస్తుందిరా. నువ్వు తనని లవ్ చేస్తున్నట్టు నటించి నిజంగానే లవ్ చేసే క్యారెక్టర్గా మారిపోయావేమో అనిపిస్తుంది. నేనా? చచ్చా, అలాంటిదేం లేదురా. చాలా బాగా మేనేజ్ చేస్తున్నావురా, అది క్లియర్గా తెలుస్తుంది. బాగా ఆలోచించుకో. ఆలోచించి డిసైడ్ అవ్వు. నిజంగానే లవ్ పుట్టిందేమో ఆలోచించు. చచ్చా, అలా జరగడానికి అసలు ఛాన్సే లేదు. నేనే కేడీ చెప్తున్నట్లు నిజంగానే లవ్ చేస్తున్నానా? నాకు తెలియకుండానే బంగారితో లవ్లో పడిపోయినా ఏంటి? నో 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 నో, అదంతా ఇంపాసిబుల్. బంగారి, ఫంక్షన్ బాగా జరిగిందా? అంతా చక్కగానే జరిగిందమ్మా, కానీ ఒక చిన్న సమస్య వచ్చింది. ఏమైందమ్మా? ఏంటి ప్రాబ్లం? మినిస్టర్ ఫంక్షన్లో రేపు వంట చేయాల్సిన షెఫ్స్ అందరూ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారట. బంగారి, నేను జానుని తల దించుకునేటట్టు చేయను. నా మేనల్లుడు రవికి అచ్చం మా అన్నయ్య గుణం. మా అన్నయ్య కూడా అంతే. ఎవరైనా కష్టపడితే తను అస్సలు తట్టుకోలేడు. నాకు మావయ్య గురించి ఎక్కువ తెలియదు కదమ్మా, కానీ నాకు రవి సార్ దగ్గర జాన్సమ్మకుండే చాలా గుణాలు తెలుస్తున్నాయి. ఎప్పుడు చూసినా జాన్సమ్మ న్యాయం పక్కనే నిల్చుంటారు. అది తప్పు అని ఎంతమంది చెప్పినా నిల్చుంటారు. ఇప్పుడు రవి కూడా అదే చేస్తున్నారమ్మా. అలాగే ఏదైనా సమస్య వస్తే అది ఎలా సాల్వ్ చేయాలని టకటక డెసిషన్ తీసుకుంటారు. మా అమ్మ గుణాలన్నీ మా అన్నయ్యకొచ్చాయి, మా అన్నయ్య గుణాలన్నీ మా అన్నయ్య కొడుకొచ్చాయి. నువ్వు కూడా అంతే కదా? అమ్మా అమ్మా, ఏమైందమ్మా? నాకు మా అన్నయ్య గుర్తొచ్చాడు బంగారి. ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నాం, కానీ ఇప్పటి వరకు మా అన్నయ్య చూడలేకపోయాను. అమ్మా, త్వరలోనే అన్ని సర్దుకుంటాయమ్మా. నువ్వు త్వరలోనే మావయ్యని చూస్తావు. చిన్న వయసులోనే మా అమ్మ నన్ను మా అన్నతో వదిలేసి తన పనికి వెళ్ళేది. కొంచెం గ్యాప్ దొరికినా గబ్బగబ్బా వచ్చి మమ్మల్ని చూసుకొని వెళ్ళేది. ఏదో కొద్దిసేపు తప్ప చాలా వరకు నేను మా అన్నయ్యతోనే ఉండేదాన్ని. మా అన్నయ్య నాకు ఇంకో అమ్మ బంగారి. నాకు అన్నం తినిపించేవాడు, జడలు వేసి బొట్టి పెట్టి పువ్వులు పెట్టి రెడీ చేసేవాడు, కాళ్ళు కందనివ్వకుండా చూసుకున్నాడు. అన్న వయసు పిల్లలందరూ ఆడుకుందని రాని పిలిచేవారు, కానీ అన్నయ్య వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు చూసినా చెల్లి చెల్లి అని నన్నే చూసుకునేవాడు. అలాంటి మా అన్నయ్య ఇప్పుడు ఇలా మంచం మీద ఉన్నాడు. ఆయన్ని ఇప్పటి వరకు నేను చూడలేకపోతున్నాను బంగారు. అమ్మా, ఏడవకమ్మా, ఏడవకు. అన్నయ్య కోసం నేను ఏడవని రోజు లేదు తెలుసా? అది మీకు తెలియకూడదని నేను దాచుకునేదాన్ని. బంగారి, ఒక్కసారి మా అన్నయ్య నేను చూడాలి బంగారి.
అన్నని నేను చూడలేనా? ఇప్పుడు ఏంటి, నువ్వు మావయ్యని చూడాలి అంతే కదా? ఉండు, వస్తాను. హ్మ్? ఏడవద్దు. ఎక్కడికి వెళ్తున్నా? వెయిట్ చేయి. మావయ్య, అటు చూడండి, మీ జయ ఉంది. మిమ్మల్ని చూడాలని ఏడుస్తూనే ఉంది మావయ్య. మీ చెల్లెల్ని చూడండి మావయ్య. మీరు మీ కళ్ళతోనే మాట్లాడండి, అదే మీ చెల్లికి అర్థం అవుతుంది. రామ్మా, అమ్మా, రామ్మా. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. సరే సరే, అంతా నేను చెప్పినట్టుగానే జరుగుతుంది కదా. ఒక్క నిమిషం ఆగు నువ్వు. ఈ బంగారి వల్ల ఇంకా ఏ ఏ సమస్యలు వస్తాయో అర్థం కావట్లేదే. ఈ జయరాంకర్ని సెట్ రైట్ అయితే మొత్తం కథ తిరిగిపోతుంది. ఉండు, ఈ రోజు నీ సంగతి చూస్తా. వస్తున్నా, ఉండు. మావయ్యతో మాట్లాడమ్మా. నీ గొంతు వింటే మావయ్యలో చలనం వస్తుందేమో, చూద్దాం. అన్నయ్య, నువ్వు నన్ను గుర్తుపట్టలేవా? నీ చెల్లె నీతోనే ఉంటుందన్నయ్య. ఇదిగో, ఇదే బంగారి, నా కూతురు అన్నయ్య, నీ మేనకోడలు. నీకు త్వరగా నయం అయ్యి నాతో మాట్లాడాలన్నయ్య.